హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అనమాట. సో ఈరోజు అయితే చికెన్ పచ్చడి అనమాట. అందరూ ఆవకాయ పచ్చడి, టొమాటో పచ్చడి అట్లా పెడుతుంటే నేను మాత్రం చికెన్ పచ్చడి పెట్టానండి. ఎందుకో తినాలనిపించింది. సో ప్రాసెస్ అయితే చూసేద్దామా. ముందైతే పావు కేజీ చికెన్ అయితే తీసుకున్నాను అనమాట, బోన్లెస్. సో ఇదైతే శుభ్రంగా క్లీన్ చేసుకొని చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. అండ్ అలాగే స్టవ్ ఆన్ చేసి బాండీ అయితే పెట్టేసుకొని ముందు చికెన్ పీసెస్ని ఆ బాండీలో అయితే వేసేసుకోవాలన్నమాట. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని అయితే ఉడికించుకోవాలి. సో ఇలా అయితే వాటర్ ఇంకిపోవడానికి అయితే రెడీగా ఉందన్నమాట. సో ఈ చూసారా, వాటర్ అయితే ఇంకుతున్నాయి అనమాట. సో మూత పెట్టేసి కొంచెం సేపు అట్లా ఉడకనిస్తే ఆ వాటర్ అంతా ఇంకిపోతుందండి. ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట, డైరెక్ట్గా ఫ్రై చేయకుండా. సో ఇలా వాటర్ అన్నీ పోయిన తర్వాత అయితే తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఇలా ఉడికించుకోకుండా డైరెక్ట్గా కూడా ఫ్రై చేసేసుకోవచ్చు. కాకపోతే ఇట్లానే బాగుంటుంది ప్రాసెస్. అదే బండిలో కొంచెం ఆయిల్ పోసేసుకొని కొంచెం ఫ్రై అవ్వడానికి సరిపడా వేడి అయినంత వాటికి ఉంచుకొని ఆ పీసెస్ని అయితే ఆయిల్లో వేసేసుకుందామండి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలండి. అప్పుడే చికెన్ పీసెస్ అనేవి బాగా ఫ్రై అవుతాయి అన్నమాట లోపల వరకు. సో ఇలా అయితే గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే ఆయిల్లో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం రెడిష్గా అయ్యే వరకు అయితే వేయించుకోవాలన్నమాట. దాన్ని కూడా తర్వాత ఈ చికెన్ పీసెస్ని దానిలో కలిపేసుకోవాలి. 2 మినిట్స్ అట్లా దాన్ని పట్టేంత వరకు కలపనిచ్చి కొంచెం ఉప్పు అండ్ అలాగే కారం, మనకు సరిపడా కారం వేసుకోవాలన్నమాట. పచ్చగా ఎల్లుల్లి దంచుకుందామండి టేస్ట్ కోసం. షాపులలో కొనే కన్నా మనం టైం తీసుకొని చికెన్ పచ్చడి అనేది పెట్టుకుంటే చాలా సింపుల్గానే ఉంది ప్రాసెస్. అయితే చాలా బాగుంటుంది అనమాట. వెల్లుల్లి పేస్ట్ని కారంలో యాడ్ చేసుకుందామండి. బాగా కలుపుకోవాలి. ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టుకోవాలండి, అప్పుడే బాగుంటుంది అనమాట. గరం మసాలా యాడ్ చేస్తున్నాను. కారం యాడ్ చేయగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. సో నేను చెప్పడం మర్చిపోయాను అనమాట. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే జరగాలి. అండ్ అలాగే కారం వేయగానే స్టవ్ ఆఫ్ చేయాలి. చికెన్ పచ్చడిని బాక్స్లో తీసుకొని పెట్టుకుందామండి. బాక్స్లో స్టోర్ చేసుకుంటే 3 months వరకు నిల్వ ఉంటుంది. మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినొచ్చు అనమాట చికెన్ని. నేను కొంచెమే తీసుకున్నాను అనమాట. సో కర్రీ చేసిన దానిలో ఒక పావు కేజీ సుమారు తీసి పక్కన పెట్టేసి అయితే ఇలా పచ్చడి చేశాను. సో మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకోండి, చాలా రోజులు నిల్వ ఉంటుంది అనమాట. 3 months వరకు ఉంటుంది. చట్నీ చేసిన బాండీలో అన్నం పెట్టుకొని ఇలా కలుపుకొని తింటే ఉంటుందండి. ఎంత బాగుంటుందో కదా. మనం ఇంట్లో ఏ పచ్చడి పెట్టుకున్నా కానీ ఇలా అదే బాండీలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అనమాట.